చేద్దాం అందరము కూడా. ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. ఇప్పుడే అద్భుతాలు జరుగును గాక, ఇప్పుడే కార్యాలు జరుగును గాక, ఇప్పుడే అద్భుతాలు జరుగును గాక. ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి వారందరికీ ధైర్యము చేకూరును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ధైర్యముతో ఉండును గాక, ధైర్యముతో ఉండును గాక. దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడును గాక. ఈ సమయంలో ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్నటువంటి వారు, ఆయా ప్రయాణాలు వెళ్దామనుకున్న వారు ఎక్కడ ఆగిపోయారో యేసు ప్రభు అందరిని విడిపించును గాక. ఆమేన్. బాగా ప్రార్థన చేద్దాం, స్తుతిద్దాం, అద్భుతములు చేద్దాం, అద్భుతములు చేద్దాం, అద్భుతములు చేద్దాం. దేవుడు కార్యములు చేయను గాక. బహుబలముగా ప్రార్థన చేద్దాం, బహుబలముగా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుడు అందరినీ స్వస్థపరచును గాక, దేవుడు అందరిని బాగు చేయును గాక, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచును గాక, సమస్యల్లో ఉన్న వారికి విడిపించును గాక. ఈ సమయంలో దేవుడు అద్భుతములు చేయును గాక, ఈ సమయంలో ఆశ్చర్య కార్యములు చేయును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని దేవుడు సిద్ధపాటు చేయును గాక. ఓ ప్రతి ఒక్కరు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయును గాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు దేశాల మధ్య శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని చేకూర్చును గాక. ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచును గాక. ఇంటి తరుణంలో డబ్బులు లేని వారికి దేవుడు తన సహాయం చేయును గాక. ఓ రెట్ల కట్టలేని బిడ్డలు ఆదుకోను గాక. ఈ సమయంలో ఇంటికి డబ్బులు పంపలేని బిడ్డలను రక్షించును గాక. జీతాలు లేని బిడ్డలకు సహాయం చేయును గాక. ఈ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో చిక్కడిపోయారో దేవుడు అందరినీ రక్షించును గాక. ఇప్పుడే దేవుడు స్వస్థత కలుగు చేయను గాక, ఇప్పుడే అద్భుతాలు చేయను గాక, ఇప్పుడే ఆశ్చర్య కార్యాలు చేయను గాక, ఇప్పుడే మేళ్లు చేయను గాక. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ శాపమును తీసివేసి ఆశీర్వాదకరముగా మార్చును గాక. దుష్టుడు శపిస్తున్నాడు, సాతానుడు శపిస్తున్నాడు, దేవుడు నా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు నీ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చును గాక, నీ బిడ్డలకు వివాహాలు చేయును గాక, నీ బిడ్డలకు ఉద్యోగాలు దయచేయను గాక, వివాహాలు దయచేయను గాక, సంతానము లేని వారికి సంతానము కలుగు చేయను గాక, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచును గాక, ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక, ప్రతి ఒక్కరిని స్వస్థపరచును గాక. ఈ కోటి దేశాన్ని అంతటిని దీవించును గాక, ఈ ప్రార్థన స్థలమునంతటిని కాపాడును గాక, ఈ కోయిటీలందరిని దీవించును గాక, ఈ ప్రార్థన యజమానులను కేరళ వాళ్ళని ఆశీర్వదించును గాక. ప్రభు కృప అందరి మీద ఉండును గాక. ఈ సమయంలో మన యొక్క సంఘ బిడ్డలందరూ కూడా, ప్రతి ఒక్కరిని సంఘ బిడ్డలందరూ కూడా యేసు ఆశీర్వదించును గాక. సంఘ బిడ్డలందరినీ, ప్రతి కుటుంబాన్ని యేసు ప్రభు దీవించును గాక, ప్రతి కుటుంబాన్ని యేసు ప్రభు ఆశీర్వదించును గాక. మన సంఘ బిడ్డలందరినీ స్వస్థపరచును గాక. మన సంఘ బిడ్డలు ఇక్కడ ఉన్న వారిని, ఇండియా దేశంలో ఉన్న వారిని, మన సంఘ బిడ్డలు ఏ ఏ దేశాల్లో ఉన్నారో అందరిని కూడా యేసు ప్రభు ఆశీర్వదించును గాక. మన సంఘ బిడ్డలందరినీ దీవించును గాక. ఈ సమయంలో ప్రార్థనకి రాలేని బిడ్డలు, మన సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడును గాక, దీవించును గాక, వారి కుటుంబాలు ఆశీర్వదించును గాక. ఈ సమయంలో లైవ్ ని వీక్షిస్తున్న వారిని యేసు దీవించును గాక, యేసు ప్రభు స్వస్థపరచును గాక, యేసు ప్రభు కార్యాలు చేయును గాక, యేసు ప్రభు అద్భుతములు చేయును గాక. దేవుడు దీవించును గాక, ప్రతి అవసరత తీర్చును గాక. యేసు ప్రశస్త నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.